హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి కార్నర్ స్టోన్ అనే కంపెనీ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ అనే పోస్టులను భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో అలానే చాలా మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే కార్నర్ స్టోన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే జూనియర్ ఇంజనీర్ అనే పోస్టులను భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇదైతే క్వాలిటీ అష్యూరెన్స్ ఇంటెన్ కింద ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే ఇదైతే ఆఫీస్ బేస్డ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరైతే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అస్సలు కాదు. సో అలానే ఇక్కడ ఈ యొక్క జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో అలానే ఇక్కడ కింద చూసినట్టయితే వీళ్ళకి కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడైతే అడగడం జరిగింది. సో ఇవి కూడా మీరు క్లియర్గా చూడండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అడుగుతున్నారు. అలానే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అని అడుగుతున్నారు. మీకైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలానే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని అడుగుతున్నారు. అలానే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఇండిపెండెంట్గా వర్క్ చేయగలగాలి, అలానే విల్లింగ్ టు లెర్న్ అండ్ అడాప్ట్ అని చెప్పి ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. అలానే ఇక్కడ అవర్ కల్చర్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి మీరైతే చెక్ చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినాక మీకు ఇలా ఒక పేజ్ అయితే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్. సో మీరు ఇదైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలానే మీ ఈమెయిల్ కూడా ఇవ్వండి. అలానే ఇక్కడ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ పొజిషన్ అని అడుగుతున్నారు. సో మీకు అది కూడా మెన్షన్ చేయండి. అలానే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టయితే కరెంట్ కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయమని అడుగుతున్నారు. అలానే మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అయితే క్లియర్గా మెన్షన్ చేయండి. అలానే వాట్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్ అని అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించిన లొకేషన్ కూడా అక్కడైతే మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆర్ యూ ఓపెన్ ఫర్ రీలొకేషన్ అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు రీలొకేట్ అవుతారా అని చెప్పి అడుగుతున్నారు. సో అది కూడా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ చూస్తే యాన్యువల్ శాలరీ అని చెప్పి అడుగుతున్నారు. సో మీ ఇన్కమ్ ఎంత అది మెన్షన్ చేయండి. అలానే కరెంట్లీ సర్వింగ్ నోటీస్ పీరియడ్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. వర్కింగ్ డేట్ అవన్నీ కూడా మీరు అయితే మెన్షన్ చేయండి గైస్. అలానే డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఎంప్లాయిడ్ ఎట్ కార్నర్ స్టోన్ అని అడుగుతున్నారు. సో మీ రిలేటివ్స్ ఎవరైనా కార్నర్ స్టోన్లో వర్క్ చేస్తున్నారని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే మెన్షన్ చేయండి. అలానే అప్లోడ్ అటాచ్మెంట్స్ అని అడుగుతున్నారు. సో ఇక్కడైతే మీరు రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అదైతే ఇవ్వండి. అలానే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఇక్కడ మీ అడ్రస్ కానీ, సిటీ కానీ, మొబైల్ నెంబర్, ఎవ్రీథింగ్. సో ఇవన్నీ ఫిల్ చేసినాక ఇక్కడ కవర్ లెటర్ అని ఉంది కదా, సో అదైతే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఉంటే అప్లోడ్ చేయండి, లేదు అంటే మాన్యువల్గా అయితే ఫిల్ చేయండి. సో కింద చూసినట్టయితే అటాచ్ యువర్ ఈమెయిల్ అప్రూవల్ స్క్రీన్ షాట్ ఇయ్యాలని అడుగుతున్నారు. సో అది కూడా మీరు అయితే అప్లోడ్ చేయండి. సో ఇవన్నీ ఒకసారి ఫిల్ చేసినాక క్లియర్గా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని కిందకి స్క్రోల్ చేసినాక ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా గైస్, దాని మీద అయితే మీరు క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇది క్లిక్ చేసినాక మీరు సెకండ్ స్టెప్కి అయితే వెళ్తారు. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చి 3 స్టెప్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ 3 స్టెప్స్ కూడా మీరైతే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ఇన్ కేస్ మీకు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే ఫుల్ వీడియో చేసి అయితే పెడతా గైస్. దీనికి సంబంధించిన లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.